తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళందరూ జీవితంలో ఒక్కసారైనా మనం కాశీకి వెళ్ళాలని కోరిక ఉంటుంది. అలాగే మన ఇంట్లో కూడా నా అమ్మ నాన్న కాశీకి వెళ్ళాలి అని ఒక కోరిక ఉంటుంది. ఇప్పటివరకు వాళ్ళు చెప్తూనే ఉండాలి తప్ప నాన్న అక్కడికి ఇక్కడ తీసుకెళ్ళు ఒక్కసారి కూడా అడగలేదు. సో ఈరోజు వాళ్ళకి తెలియకుండానే ఒక చిన్న సర్ప్రైజ్ చేశాను. అదేంటంటే వాళ్ళని కూడా నేను కాశీకి తీసుకెళ్ళబోతున్నాను. నా అమ్మతో ఊరికి వెళ్దాము అని చెప్పాను, కాశీకి అని చెప్పలేదు. నాతో పాటు మేము రండి, వాళ్ళు ఎలా సర్ప్రైజ్ అవుతారని చూద్దాం. అమ్మ నాన్న రెడీ అయిపోయారు, వాళ్ళని పిలుస్తాం రండి. మా రెడీయా? வாங்க, டைம் ஆச்சு ட்ரெயினுக்கு. இது நான் அம்மா, இது நான் நானா. ஓகேனா? ஓகே, போலாமா? అమ్మ నాన్నకి రైల్వే స్టేషన్ చెప్పి ఎయిర్పోర్ట్ తీసుకొచ్చాను. எப்படி இருக்கு airport? எல்லாருக்கும் ஆய் சொல்லு. ஹாய். எங்க பாப்பாரா? ஊருக்கு. என்ன இருக்கு? நாம இப்ப எங்க போறோம்? ஊருக்கு. வாரணாசின்னு போட்டிருக்கேன். அது இப்போ அங்கே இருக்கிற ஃப்ளைட்டு காசி போகிற ஃப்ளைட்டு வாரணாசி. இந்த ஃப்ளைட் போனதுக்கப்புறம் நெக்ஸ்ட்டு நம்ம ஊருக்கு போகிற ఫ్లైట్. నా నాన్న కొంచెం చదువును వచ్చి కాబట్టి అక్కడ బోర్డులో వారణాసి కాశీ అని రాసి ఉంది. దాన్ని చూసి మనం ఎక్కడ వెళ్తున్నాము అని అడుగుతున్నారు. కానీ ఇప్పటివరకు వాళ్ళకి తెలియదు వాళ్ళు కాశీ వెళ్ళబోతున్నారని. ఫ్లైట్లో మీల్ ఆర్డర్ చేశాము. దాంట్లో ఇన్స్టెంట్ ఉప్మా, ఇన్స్టెంట్ పోగా అని ఒక ఇచ్చేసారు. అది ఎలా ఉంది? ఫైనలీ మేము కాశీ వచ్చేసాము. వాళ్ళు ఇప్పుడే చాలా హ్యాపీగా ఫ్లైట్ దిగుతున్నారు. ఇంకా వాళ్ళు కాశీ వచ్చేసారని తెలిస్తే ఇంకా చాలా హ్యాపీ అవుతున్నారు. రండి వాళ్ళు ఎలా హ్యాపీ అవుతున్నారని చూద్దాం. ఇప్పుడు మేము కాశీ వచ్చేసాము, కానీ ఇప్పటి వరకు అమ్మ నాన్నకు తెలియలేదు వాళ్ళు ఎక్కడ వచ్చారని. వెళ్ళి రివీల్ చేద్దాం రండి. అమ్మా பா, நம்ம எங்க வந்திருக்கோம் தெரியுமா? தெரியலப்பா. காசி. ஆசியா. వాళ్ళు కాశీకి వచ్చారని తెలిసిన వెంటనే నా రిలేటివ్స్కి అందరికీ ఫోన్ చేసి మేము కూడా కాశీకి వచ్చామని చాలా హ్యాపీగా చెప్తున్నారు. మనం కాశీ వెళ్ళాలంటే వారణాసి ఎయిర్పోర్ట్ నుంచి ఒక 25 కిలోమీటర్స్ మనం వెళ్ళాలి. అప్పుడు వెళ్ళే దారిలో చూస్తే రోడ్లో ఎవరు లేరు. ఏంట్రా అని చూస్తే ఆ రోజు హోలీ డే. సో అందరూ హోలీ కోసం ఎంజాయ్ చేస్తున్నారు. మార్నింగ్ పొద్దునే లేచి ఎయిర్పోర్ట్కి వెళ్ళింది కాబట్టి మేము కొంచెం టైర్డ్ ఉన్నాము. సో అందుకు రూమ్ తీసి కొంచెం రిఫ్రెష్ అయ్యి టెంపుల్కి వెళ్దామని ఒక రూమ్కి వచ్చాము. ఈరోజు ఏమైందంటే కరెక్ట్గా మనం కాశీ హోలీ రోజులో వచ్చేసాం. లంచ్కి ఫుడ్ ఎక్కడ దొరకలేదు. అన్ని షాప్లు క్లోజ్లో ఉన్నాయి. లంచ్ ఫుడ్ ఏం చేయాలని ఆగేది. అన్ని ప్లేస్లో దొరుకుతున్నాం. ఒక్క హోటల్ కూడా కనిపించలేదు. ఏమో ఒక్క హోటల్ దొరికితే పర్లేదు. హోటల్ అన్ని హోటల్స్ ఫుల్ క్లోజ్. అమ్మయ్యా, ఎలాగో ఫైనల్లీ ఒక హోటల్ దొరికింది. ఈరోజు ఫుల్ హోలీ సెలబ్రేషన్ కాబట్టి ఒక్క హోటల్ కూడా లేదు. ఈ ఒకటే ఒక హోటల్ దొరికింది. సో అందుకోసం వచ్చాము. ఎలాగైనా లంచ్ తినము. దేవుడిని చూడడానికి ఇప్పుడు ఈ ఆటోలో వెళ్ళిపోతున్నాం.
కాశీ టెంపుల్లో మెయిన్ గోపురం నుంచి లోపల వెళ్ళడానికి మొబైల్లో వీడియో కెమెరాస్ ఇవన్నీ తీసుకు వెళ్ళకూడదని వాళ్ళు చెప్పారు. సో అందుకని బయటనే 2-3 వీడియోస్ తీసేసి ఫోన్ని లాకర్లో పెట్టేసి లోపల వెళ్ళాము. காசு வந்தாச்சு. ஓகேவா? ரைட். என்ன வேற எங்க போகணும்? அன்னபூர்ணா கோயில். ஓகே ஓகே போலாம். దర్శనం అన్నీ మంచిగా చూసిన తర్వాత బయట వచ్చినప్పుడు ఈవినింగ్ అయింది. అప్పుడు క్రౌడ్ జనాలు అందరూ ఒకే చోట చూసి వెళ్ళారు. ఏంటని చూస్తే గంగారతి కోసం వెళ్ళారు. సో మనం కూడా ఖచ్చితంగా గంగారతి చూడాలి కదా, రండి చూద్దాం. అమ్మ నాన్న మంచిగా దర్శనం, గంగారతి అన్నీ చూసిన తర్వాత నైట్ మళ్ళీ రూమ్కి వచ్చి రెస్ట్ తీసుకున్నాము. మళ్ళీ నెక్స్ట్ రోజు మార్నింగ్ లేచి వారణాసి ఎయిర్పోర్ట్కి వచ్చాము. చాలా సంవత్సరాలుగా నా అమ్మ నాన్న కోరిక ఇప్పుడు నెరవేరింది. సో మంచిగా చాలా హ్యాపీగా నా అమ్మ నాన్న కాశీ వెళ్ళి రిటర్న్ వచ్చేసారు. థ్యాంక్ యూ.